తెలుగు స్టేట్స్ లో ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయింది. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిపోయింది. ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. మే నెలలోనే అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో పాటు వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు కేరళ తీరాన్ని టచ్ చేశాయని తెలిపింది. 16 ఏళ్ల తర్వాత రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇది నిజంగా అన్నదాతలకు పండుగే. సేమ్ టైం ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిపోయిన వెదర్, చల్లబడిన వాతావరణం, అక్కడక్కడ వర్షాలు. 16 ఏళ్ల తర్వాత రుతుపవనాలు త్వరగా ఆగమనం. 3 రోజుల్లోనే ఏపీకి విస్తరించే అవకాశం. జూన్ మొదటి వారంలో తెలంగాణకు రుతుపవనాలు. ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుందని అంచనా. చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఎండలు మండిపోయే మే నెలలో ఈసారి భారీ వర్షాలు కురిసి వానాకాలం వచ్చేసిందా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురిసింది. అటు కర్ణాటకలో కూడా భారీ వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రైతులకు శుభవార్త చెప్పింది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని, రాబోయే 24 గంటల్లో కేరళకు చేరుకోనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. అనుకున్న సమయానికి వారం ముందే రుతుపవనాలు పలకరించనున్నాయి. దాదాపు 16 ఏళ్ల తర్వాత రుతుపవనాలు త్వరగా రావడం మళ్లీ ఇప్పుడే. చివరిసారిగా 2009, 2001లో రుతుపవనాలు కేరళను త్వరగా పలకరించాయి. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1 లేదా తొలి వారంలో రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఆ తర్వాత అవి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయి. అయితే 2001, 2009లో మాత్రం సాధారణానికి భిన్నంగా వారం రోజుల ముందుగానే, అంటే మే 24, 25 తేదీల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. మళ్లీ ఈ ఏడాది ఇదే సీన్ రిపీట్ అవుతోంది. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గత ఏడాది మే 30న రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఇక 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకు వచ్చాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలకం. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం. మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే గత 16 సంవత్సరాలలో ఈసారే కేరళలో రుతుపవనాలు తొలిసారిగా ప్రారంభమయ్యాయి. జూన్ ఫస్ట్ వీకులో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే 6 రోజుల పాటు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కూడా రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. 1918లో మే 11న రుతుపవనాలు తొలిసారిగా అత్యంత ముందుగా వచ్చాయి. ఇక రుతుపవనాల అత్యంత ఆలస్య ప్రవేశం 1972లో జూన్ 18న నమోదైంది. 2016లో 25 ఏళ్లలో అత్యంత ఆలస్యంగా జూన్ 9న రుతుపవనాలు కేరళను తాకాయి. ఇప్పటికే రోహిణి కార్తె సమయం ప్రారంభమవుతున్నా ఎండలు భగ్గుమనే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండే రోహిణి కాలంలో టెంపరేచర్స్ రికార్డు లెవెల్లో ఉంటాయి. ఈసారి ఆ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మే 29 వరకు కేరళతో పాటు కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.